ఫ్లేవర్స్ ఆఫ్ ఫైర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. బాస్ చెప్పాడు కదా చేసి తీరాలి. అయితే చాయ్లో మనం అల్లం చాయ్ చేసుకుంటున్నాం. అల్లం చాయ్లో ఆరోగ్య లాభాలు ఎన్ని ఉంటాయో తెలుసా? ఇప్పుడు చూడండి. మన చార్మి గారే చెప్పారు అల్లం చాయ్ వల్ల ఆరోగ్య లాభాలు ఎన్నో అని. ఒక చక్కనైన చిక్కనైన అల్లం చాయ్ తయారు చేసే విధానం మీకు చూపిస్తాం. మేము తయారు చేసే విధానం మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మేము చేసే విధానం మీరు కూడా ట్రై చేశారంటే జన్మలో వదలరండి. ముందుగా 3 ఇలాచీలు దంచుకుందాం. ఆ తర్వాత 1.5 ఇంచుల అల్లంని దంచుకుందాం. అల్లం చాలా ఫ్రెష్గా ఉండాలి. 200 ml వాటర్ పోసుకుందాం. ఇందులో దంచుకున్న ఇలాచీ అల్లం వేసుకొని 2 నిమిషాలు మరిగిస్తే చాలు. ఆ 2 నిమిషాలు మరిగిస్తే అల్లంలో ఉన్న సారం మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. మరుగుతున్న అల్లంలో మనకు సరిపోయినంత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసినాక 3 నిమిషాలు మరిగించాక అప్పుడు చాక్పత్త వేసుకోవాలి. చాక్పత్త వేసిన తర్వాత 1 మినిట్ మరిగించుకోవాలి. డికాషన్ ఎక్కువ మరగవద్దు. ఎక్కువ మరుగుతే ఏంటంటే అదొక స్ట్రాంగ్ టీ అయిపోద్ది. అల్లం ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. 1 నిమిషం మరిగినాక 200 ml పాలు పోసి మళ్ళీ ఇంకా 3 నిమిషాలు మరిగించుకోవాలి. చాయ్ మరిగేటప్పుడు అట్లా వదిలేయకండి, గరిట పెట్టి కలుపుతూ ఉండాలి. అలా గరిట పెట్టి కలుపుతూ ఉంటే ప్రతి ఒక్క ఫ్లేవర్స్ అనేటిది ఛాయ్లో కలుస్తూ ఉంటాయి. గుర్తు పెట్టుకోండి, పాలు నీళ్ళు సమానం ఉండాలి అండ్ అల్లం అనేటిది పాతదే ఉండాలి. ఎంత తీపి కావాలో అంత పంచదార వేసుకోవాలి. పంచదార ఎక్కువైనా చాలా మంచిది కాదు, మీకు సరిపోయినంత వేసుకోండి. మేము చెప్పిన బ్యూటిఫుల్ టిప్స్ మీరు ఫాలో అవ్వండి, బెస్ట్ అల్లం చాయ్ రెడీ అయిపోద్ది. అండ్ వేడి వేడి అల్లం చాయ్తో బన్ను బిస్కెట్ ఉంటే ఆ మజానే వేరే ఉంటుంది. మీకు పక్క నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది? ట్రై చేయండి, మరి పక్క అద్భుతంగా ఉంటుంది నేను చేసిన అల్లం చాయ్.